జై శ్రీ సంతోషి మాత వ్రతం. శ్రీ సంతోషి మాత అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీపదారాధ్యాయ నమః. ఓం శివమంగళరూపిణ్యై నమః. ఓం శివకత్యే నమః. ఓం శివారాధ్యాయ నమః. ఓం శివాజ్ఞానప్రదాయిణై నమః. ఓం అనంతరూపాయ నమః. ఓం అమలాయ నమః. ఓం అనురాధా నక్షత్ర ప్రియాయ నమః. ఓం ఆరాధన ప్రియాయ నమః. ఓం ఆదిలక్ష్మ్యై నమః. ఓం భృగువాసర పూజితాయై నమః. ఓం మధురాహర సంతుష్టాయ నమః. ఓం మాలాహస్తాయ నమః. ఓం సుశేషణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకతస్థాయ నమః. ఓం కమరూపాయై నమః. ఓం కుళేశ్వర్త్యే నమః. ఓం తరుణ్యై నమః. ఓం తాపసారాధ్యై నమః. ఓం తరుణార్కనిభాననాయ నమః. ఓం తలోధైర్యై నమః. ఓం తటిదేహాయై నమః. ఓం తస్తకాంచనసన్నిభాయై నమః. ఓం నళినీదళహస్తాఖ్యాయ నమః. ఓం స్వరూపాయై నమః. ఓం వరప్రియాయై నమః. ఓం నరనారాయణ ప్రీతాయై నమః. ఓం నందిన్యై నమః. ఓం నటన ప్రియాయ నమః. ఓం నాట్యప్రియాయ నమః. ఓం నామపారాయణ ప్రియాయ నమః. ఓం పరమాయై నమః. ఓం పరమార్థకదాయిన్యై నమః. ఓం పరమేశ్వర్యాయ నమః. ఓం ప్రాణరూపాయై నమః. ఓం ప్రాణదాత్రే నమః. ఓం పారాశర్యాధినందితాయై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం మహాపూజ్యాయ నమః. ఓం మహాభక్తిపూజితాయై నమః. ఓం మహామహాదినం పూజితాయ నమః. ఓం మహాప్రభావశాలిన్యై నమః. ఓం మహితాయై నమః. ఓం మహిమాంతస్థాయై నమః. ఓం మహాసామ్రాజ్యదాయిన్యై నమః. ఓం మహామాయై నమః. ఓం మహానిత్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం రాజప్రియాయ నమః. ఓం రాజ్యపూజ్యాయ నమః. ఓం రమణాయై నమః. ఓం రమణలంపటాయై నమః. ఓం లోకప్రియం కర్త్యే నమః. ఓం లోలాయ నమః. ఓం లక్ష్మీవాణీ సంపూజితాయ నమః. ఓం లలితాయై నమః. ఓం లాభదాయై నమః. ఓం లకారాకారాయ నమః. ఓం లసిప్రియాయై నమః. ఓం వరదాయై నమః. ఓం వరరూపఢ్యాయై నమః. ఓం వర్ష్యై నమః. ఓం ఆనందరూపిణ్యై నమః. ఓం వర్ణరూపిణ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సంతతానందదాయినై నమః. ఓం సర్వక్షేమకర్యై నమః. ఓం శుభాయై నమః. ఓం సంతతప్రియవాదిన్యై నమః. ఓం సచితానందప్రదాత్రే నమః. ఓం సచితానందవిగ్రహాయై నమః. ఓం సర్వభక్తమనోహర్యాయ నమః. ఓం సర్వకామఫలప్రదాయై నమః.
ఓం భుక్తిముక్తిప్రదాయై నమః. ఓం సాధ్వాయై నమః. ఓం అష్టలక్ష్మ్యై నమః. ఓం శుభం కర్త్యై నమః. ఓం శుభంకర్యై నమః. ఓం గురుప్రియాయై నమః. ఓం గుణానందాయ నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం అస్తృతయాయ నమః. ఓం గోడాన్నప్రీతిసంతుష్టాయై నమః. ఓం మధురాహారభక్షిణ్యై నమః. ఓం చంద్రాననాయ నమః. ఓం చిస్వరూపాయై నమః. ఓం చారుహాసిన్యై నమః. ఓం చారురూపిణ్యై నమః. ఓం హరస్వరూపాయ నమః. ఓం హారిణ్యై నమః. ఓం హటకాభరణోజ్వలాయ నమః. ఓం హరిప్రియాయై నమః. ఓం హరారాధ్యై నమః. ఓం హారిణ్యై నమః. ఓం హరితోషిణ్యై నమః. ఓం హరిబృందసమూరాధ్యాయ నమః. ఓం హరనిహారశోభితాయై నమః. ఓం సమస్తజనసంతుష్టాయై నమః. ఓం సర్వోపద్రనాశిన్యై నమః. ఓం సమస్తజగదాధరాయ నమః. ఓం సర్వలోకైకవందితాయై నమః. ఓం సుధాపాత్ర సునుం యుక్తాయై నమః. ఓం సర్వానర్థనివారిణ్యై నమః. ఓం సత్యరూపాయై నమః. ఓం సత్యరతాయై నమః. ఓం సత్యపాల సతత్పరాయై నమః. ఓం సర్వాభరణభూషిడ్యాయ నమః. ఓం సంతోషిత్యై నమః. ఓం శ్రీ పరదేవతాయై నమః. ఓం శ్రీ సంతోషి మహాదేవ్యై నమః. ఓం శ్రీ సంతోషి అష్టోత్తరశతనామం సమాప్తం. అద శ్రీ సంతోషి శుక్రవార వ్రతకథ ప్రారంభ. చాలా కాలం పూర్వం చంపకదేశంలోని శోభానగరం అనే పెద్ద పట్టణములో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని ఎంచక్కగా ధనార్జన చేస్తున్నారు. 7వవాడైన శ్రీకరుడు ఏ పని చెయ్యకుండా సోమరిపోతయ్యి ఎర్రటి ఏకాని కూడా సంపాదన లేని వాడై ఉన్నాడు. అందువల్ల అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరికి కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి తినిపారేసినవి అయిన ఎంగిలి పదార్థాలను శ్రీకరుడుకు పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి సర్దికూడే ఆహారంగా బ్రతుకుతున్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ ఎంగిలి కూటినే భార్యకు అందిస్తూ బ్రతికేస్తున్నాడు. ముసలిది చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి కనిపెట్టింది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పుకోసాగాడు. అది విని కళ్యాణి ఉండబెట్టలేక, స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాట తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలను చేసి పెట్టింది. మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలన్నీ చేసి పెట్టింది.
శ్రీకరుణ్ణి పిలవనూ లేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళు దస్తళ్లలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తళ్లలో పెట్టింది ముసలిది. పిదప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు గదికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేసేశారు. ఇంకా నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు. వచ్చి తినండి నాయనా అని పిలిచింది. శ్రీకరుడు విస్తరు వద్దకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసినవేనని, ఎంగిలి వస్తువులని గుర్తుపట్టాడు. తల్లి విషం పెడితే కొడుక్కి ఎంత బాధగా ఉంటుంది, అలాగే బాధపడ్డాడు. తనకు తన భార్యకు కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది. ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్తు. డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చేస్తారు. అన్నిటికీ మూలం డబ్బు. ఇదే మీరు సంపాదన పరుడైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు. మర్నాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించుకోవడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయనా, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మళ్ళీ భార్యను చేరాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ కలుపుతోంది. నేను వచ్చేదాకా నీవిక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరమును ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి, మరి నీ గుర్తుగా నాకేదైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ మిగలలేదు. అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకొనకండి అంటూ పేడ కలుపుతున్న తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడిది పేడయని భావించక ఆమె ప్రేమను అర్థము చేసుకొని సంతోషముగా పరదేశములకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లకు అతడొక పరాయి దేశము చేరి అందొక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనను ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అతని ప్రార్థనకు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి శ్రీకరునికి తన వద్ద ఉద్యోగమునిచ్చెను. శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతయో నమ్మకముగా పనిచేయసాగెను. అతని పనితనమునకు, విశ్వాస పాత్రతకు మెచ్చుకొనిన వ్యాపారి శ్రీకరునికి తన వ్యాపారములో కొంచెము వాటా కూడా ఇచ్చెను. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును లక్షలలోనికి పెంచెను. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయెను. అందువలన తన వాటాధనము మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగెను. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యెను. అమితమైన ధనవంతుడయ్యి సుఖముగా కాలము గడపసాగెను. ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగెను. అత్తగారామను కోడడింటకము పెట్టి విపరీతముగు కష్టములు పాలు చేయసాగినది. ముసలిది కళ్యాణిచే ఇంటి పని అంతయు చేయించుకొని సరిగ్గా అన్నము కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుకొనసాగింది. ధనార్జనకై వెళ్లిన తన భర్త ఎప్పుడు వచ్చునా, తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతయో ఎదురుచూడసాగినది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకొని వచ్చుచుండగా నడుములో ఆమెకు దాహము వేసినది. చేరువు గ్రామము వచ్చు వరకు ఎట్లో ఓర్చుకొనినది. గ్రామములోనికి రాగానే ఒకరింటికి వెళ్లి మంచినీళ్ళు అడగబోయినది. ఆ సమయముననే ఇంటివారు సంతోషీమాత వ్రతం చేసుకొనుచున్నారు. ఆ వ్రత మహిమ చూచుచూ కళ్యాణి దాహము మాటనే మరిచిపోయినది. అట్లే ఆ పూజను చూచుచూయుండి చివరిలో కథ విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక పుట్టినది. అందుచే వ్రత విధానమంతయు ఆ ఇంటివారిని అడిగినది. అందులోక ఇల్లాలు కళ్యాణిని చూసి, సౌభాగ్యవతి, ఇది సంతోషీమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడును శ్రద్ధాభక్తులతో చేయవలెను. అలా 40 శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారము నాడు ఉద్యాపన చేసుకొనినట్లయితే
ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషముతో జీవించగలుగుతారు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థములు మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నీ పూర్తిగా అర్థము చేసుకొని మనసులోని అమ్మవారిని పలుమారులు ప్రార్థించి కట్టెల మోపు నెత్తికి ఎత్తుకొని గృహోన్మోకరాలైనది. దారిలో ఒక ధనవంతురాలు ఆమెను పిలిచి, నీవు కోరిన ధనము ఇస్తాను, ఆ కట్టెల మోపు మాకు అమ్ముతావా అని అడిగింది. సరేనని కళ్యాణి కట్టెల నా కలవారికి అమ్మి డబ్బులు తీసుకున్నది. తలుచుకోవడమే ఆలస్యముగా ఆ తల్లి తనకు ఈ రూపముగా అనుగ్రహించి కట్టెలు అమ్మించినదని అని భావించి కళ్యాణి ఆ డబ్బుతోనే ఆ రోజే సంతోషీమాత వ్రతము చేయవలనని నిశ్చయించినది. తక్షణమే విపణీ వీధి బజారుకు పోయి కావలసిన వస్తువులు కొనుక్కొని బయలుదేరినది. దారిలో ఆమెకొక దేవాలయము తారసపడినది. ఆ ఆలయం ఏ దైవానిదని అడగగా అక్కడ వారు అది సంతోషీమాత గుడి అని చెప్పిరి. ఆ మాట విని వెంటనే కళ్యాణి అంతులేని ఆనందముతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అనేక రకములుగా ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ ఆమెకు నివేదించి ప్రసాదము పుచ్చుకొని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమముగా ప్రతి శుక్రవారము నాడును సంతోషీమాతను పూజించుచు వ్రత నియమములు తూచా తప్పకుండా పాటించుచు కాలము గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడవగా ఒక శుక్రవారం రాత్రి సంతోషీమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా గల కాగితమని ఆమెకు ఇచ్చినది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారిచ్చిన చిరునామా కాగితము తన ప్రక్కలోనే పడి ఉన్నది. ఆమె ఆశ్చర్యపడి అమ్మవారి దయకు మహాత్మ్యమునకు ఎంతగానో ఆనందపడి దేవి ఆజ్ఞ ప్రకారము ఆ చిరునామాకు భర్తకు ఉత్తరము వ్రాసినది. అట్లు కళ్యాణి ఉత్తరము వ్రాసిన అనతకాలమునకే శ్రీకరుని యొద్ద నుంచి ఆమెకు కొంచెము ధనము ఉత్తరమును వచ్చినది. భర్త నుంచి జాబు వచ్చుటతోడనే తన కష్టములు గట్టెక్కినవని కళ్యాణి ఎంతయో ఆనందించింది. ఇది ఇట్లుండగా తన కడగొట్టు కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారగు ముసలివానికి తెలిసిపోయినది. వెంటనే ఆమె తన పెద్ద కోడళ్లతో కూడబలుపుకొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు డబ్బులు ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండే వస్తున్నాయి అని నిజము చెప్పినది. అమాయకులైన ఆ పిల్లలు ఆనందంగా తల్లుల వద్దకు బామ్మ వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతిని చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండును కదా అనుకుంది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దారిద్ర్యము నుండి తప్పించావు. నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చెయ్యి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను తీర్చనించిన సంతోషీమాత ఒకనాటి రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ వేషమున కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడైనయు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావనియు మరిచిపోయి ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచున్నావు. ఇట్లయినచో పెండ్లియాల చేసుకుంటివి, నీచెంతనే ఉండవలననియు చిలకా గోరింకల వలె కాపురం చేసుకొనవలననియు ఆ పిల్లకు మాత్రము కోరికలుండవా? కావున నాయన, నీవు సత్వరమే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము. ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించిన పక్షమున నా ఆగ్రహమునకు గురి అయిదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలికిపడి నిద్రలేచి కలలో కనిపించినదెవరో దేవతయేనని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి? ఈ వ్యాపారములో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలముగా
కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరతాను. భారం నీదే భగవతి అని మొక్కుకున్నాడు. అతని మొర కూడా విన్నది ఆ తల్లి. ఆమె అతని పట్ల కూడా కరుణించింది. ఆమె అనుగ్రహం వలన అతని వ్యాపారంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకొని స్వప్నములో కనిపించిన అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం భార్య వద్దకు బయలుదేరాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అక్కడ సంతోషీమాత కళ్యాణి కలలో కనిపించింది. అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగా నీ భర్త వచ్చే రోజున నీవు నీ కట్టెల మోపును 3 భాగాలుగా చెయ్యి. ఒకటి నదీ తీరంలో ఉంచు, 2వ భాగం నా గుడిలో పెట్టు, 3వది నీ తలపై ధరించి నీ భర్త నీ ఇంటి ముందుండగా అతనికి వినబడేటట్టు మీ అత్తగారితో, ఓ అత్తోయ్ నా రొట్టెలు, ఓ అత్తోయ్ నా పొట్టు రెట్టులు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్పనీళ్లు నాకు పొయ్యి, దాహంగా ఉంది, త్వరగా వచ్చి మోపు దించుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోంచి మాయమైపోయారు. శ్రీకరుడు నదీ తీరములో పడవ దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంటవేసి చలిని పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణంలోనికి నడుచుకుంటూ బయలుదేరాడు. పొలిమేరులకు చేరేసరికి మధ్యాహ్నం అయిపోసాగింది. అతనికి ఆకలి వేసింది. చేరువలో సంతోషీమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో మంట వేసి ఆ మంటలపైన వంట చేసుకొని భోజనం చేశాడు. రవ్వంతి విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం చేరేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి దుఃఖించాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెనెంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను కౌగిలించుకున్నాడు. కన్నీరు తుడిచాడు, ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఇంటిలో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే క్రొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి, అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం సంతోషీమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలోనే అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయాల్సిన సమయం వచ్చింది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోడికోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోటికోడళ్లకి, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కక్ష పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండుకొని తిన్నారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరిగిపోయిందని ఎంతగానో ఆనందించారు. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషీమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభాండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుని బంధించి తీసుకుని వెళ్లారు. కళ్యాణి సంతోషీమాత పాదాలపై పడి విలిపించింది. తన భర్తను రక్షించమని, కష్టాల భార్య నుండి తనను కాపాడమని కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చింది. పరమ కరుణామయి అయిన తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడయి ఇంటికి చేరాడు. ఏదో పన్నుల విషయమయ్యి రాజుగారు పిలిచారని, తాను పన్ను కట్టి వచ్చేశానని, మరేమీ భయం లేదని చెప్పి శ్రీకరుడు కళ్యాణిని ఓదార్చాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా సంసారం చేసుకోసాగారు. ఒకసారి సంతోషీమాత కళ్యాణిని పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట సొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపములో ఆమె కళ్యాణి ఇల్లు ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు
వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూచి రాక్షసి అని, దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్లు రువ్వసాగారు. పిల్లలామె మీదకు విసిరిన రాళ్లన్నీ వెళ్లి కళ్యాణి వాళ్ల బావలకు, తోటికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి పోయి, అమ్మో ఇదెవరితో మాయలమారిది, లేకుంటే దాని మీదకి విసిరిన రాళ్లు మన మీదకి ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులయ్యి వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషీమాత ఆ ద్వారాలకేసి ఒక వంకర చూపు చూసింది. అంతే, ప్రళయం వచ్చేటప్పుడు వచ్చే పెద్ద తుఫాను గాలిలాంటి గాలి వీచింది. ఇంటి తలుపులు విడవడి భళ్ళున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటూ ఇటూ తూలిపోతున్నారు. పైకి ఎగిరిపడసాగారు. చచ్చాంరా బాబోయ్ అని గావుకేకలు పెట్టసాగారు. ఈ రగడంతా విని లోపల ఇంట్లోంచి కళ్యాణి బయటికి వచ్చింది. వీధివాకిట బిచ్చగత్తి రూపములో నిలబడి ఉన్న అమ్మవారిని పరీక్షగా చూసింది. ఆమె సంతోషీమాతయే అని అనిపించింది కళ్యాణికి. వెంటనే కళ్యాణి ఆ అమ్మణ్ణి కాళ్లపై పడి, జగన్మాత కరుణామయి, నేను గుర్తించాను. నీవు నా ఆరాధ్య దైవమైన సంతోషీమాతవే కాని అన్యురాలువు కావు. అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువు కాపాడు తల్లి అంటూ సవనీయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యరాలైపోయారు. అక్కడతో వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా కళ్యాణి తోటికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగో అలాగా శ్రీకరుణ్ణి, కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలనే ఆలోచనను మానుకోలేకపోయారు. అవసరమైతే ఆ దంపతులను చంపివేయాలని కూడా నిర్ణయించుకున్నారు. చివరికి ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోటికోడళ్ళు ప్రేమతో ఇచ్చారు కదా, త్రాగుదామని సిద్ధపడింది. అంతలోనే అమ్మవారి కృప వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలు పాత్రను అక్కడ ఉంచి ముందుగా భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఒకడు ఆకలిగా ఉండి కళ్యాణి త్రాగకుండా అట్టే పెట్టిన పాత్రనందుకొని ఆ పాలన్నీ గటగటా త్రాగేశాడు. త్రాగటం ఆలస్యం. గావు కేకలు పెడుతూ నేలపై పడి ప్రాణాలు వదిలిపెట్టేశాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు పరుగు పరుగున వచ్చింది. పాల పాత్రను, కొడుకు శవాన్ని చూసి జరిగింది ఊహించింది. వెంటనే కళ్యాణి పాలల్లో విషం కలిపి తన కొడుకును చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి అడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. హఠాత్తుగా మీదపడిన ఈ హత్యానేరానికి, అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో భార్గవిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే కరుణించారు. విషపానక వల్ల మరణించిన బిడ్డను బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని, శ్రీకరుణ్ణి తిట్టడం విన్న పసికందు, అమ్మా, పిన్నిని, బాబాయిని తిట్టకండి. ఆకలిగా ఉండి ఆ పాలు నాకు నేనే స్వయంగా త్రాగాను. అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి, శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానిలో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంది, లెంపలు వేసుకుంది. ఇంకా ఎప్పుడూ అటువంటి తప్పిదాలు చెయ్యనని పదే పదే ప్రార్థించింది. భగవతి ఎంత కరుణామూర్తో! ఆమె భక్తులు కూడా అలాగే మెత్తటి మనసు కలవారై ఉంటారు. అందువల్ల కళ్యాణి తన తోటికోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం? అంతా ఆ అమ్మవారి చలవే. వెళ్ళి ఆ సంతోషీమాతను క్షమాపణ వేడుకోండి అని కూడా చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. జై సంతోషీమాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు. ఆనాటి నుండి అందరూ కలిసి మెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 తోటికోడళ్ళు కలిసి సంతోషీమాత వ్రతం చేసుకున్నారు. పిల్లలు పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు.
అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళు పులుపు అనేది అందకుండా చేశారు. మధుర ఫలాదులు దక్షిణలిచ్చి సంతోషీమాత కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఒకానొక శుభ సమయాన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తములో ఎంచక్కటి కుమారుణ్ణి కంది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషీమాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర దంపతుల కలకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తొలతూగారు. అనంతరం ఒకానొక శుభ సమయాన కళ్యాణి గర్భవతి అయింది. చక్కటి ముహూర్తంలో ఎంచక్కటి కుమారుణ్ణి కంది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ కళ్యాణి శ్రీకర దంపతుల కలకాలం సుఖ సౌఖ్య సంతోష సంపదలతో తొలతూగారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ సంతోషీమాత అనుగ్రహం వల్ల సర్వసౌఖ్యాలు కలుగుతాయి అనడంలో ఏమీ సందేహం లేదు. సర్వసౌఖ్యాలు కలుగుతాయి అనడంలో ఏమీ సందేహం లేదు. శ్రీ సంతోషి మాత వ్రత కథ సంపూర్ణం.